హోలీ పండగలో అమర్ని తన ప్రేమలో దించిన బాగి. తన హగ్గుతో అమర్ని పూర్తిగా తన వైపు తిప్పుకున్న బాగి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ తన ఫ్యామిలీని సక్సెస్ఫుల్గా ఆ రౌడీలని ఓడించి తను గెలిచి తన ఫ్యామిలీని చాలా సేఫ్గా ఇంటికి తీసుకుని వస్తాడు. పిల్లలు చాలా అంటే చాలా భయపడిపోయి ఉంటారు. సరిగ్గా అన్నం కూడా తినకుండా బెంగ పెట్టుకొని వాళ్ళ గదిల్లో దిగాలుగా ఉంటారు. ఇంకో రూమ్లోనేమో మనోహరి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. చంబా మనోహరితో, మేడం మనం ఇంకా బ్రతికాం అనుకున్నాను. నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూశాక చావు ఖాయం అనుకున్నాను. కానీ అదృష్టం బాగుండి ఈ భూమి మీద ఇంకా నూకలున్నాయి అని అనిపిస్తుంది మనోహరి. అసలు ఇలా మనం ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాం అనుకోలేదు మనోహరి. నేను ఇక్కడ ఉండను మనోహరి, నేను కోల్కతాకి వెళ్ళిపోతాను మనోహరి. ప్లీజ్ మనోహరి, నీకు ఎంతో మేలు చేశానుగా మనోహరి, అది అయినా మనసులో పెట్టుకొని నన్ను పంపించు మనోహరి అంటూ మనోహరిని బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు మనోహరి కోపంగా, ఏహే ఇంకా ఆపుతావా? చావు నుంచి బయటపడి మళ్ళీ బ్రతికి వచ్చినట్టుంది. ఆ భయం ఇంకా నాలో పోలేదు. ఆ కంగారు భయం నన్ను ఇంకా వదలలేదు. మధ్యలో నీ నసేంటి అంటూ ఇక్కడి నుంచి పంపించే ప్రసక్తే లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి వంట పనులు చూసుకో, ఇక్కడే ఉండి నాకు చిరాకు తెప్పించకు అని అరుస్తుంది. అప్పుడు చంబా, మనోహరి ఇప్పుడు ఇక్కడ నీకు నా వల్ల ఏం ఉపయోగం ఉంది మనోహరి? నిన్ను అమరేంద్ర సార్ని కలుపుతాను అని ఆ బాగి చెప్పింది కదా. పైగా మిమ్మల్ని కలపటానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంది. తను మిమ్మల్ని ఎలాగైనా కలుపుతుంది. తను నీకు మాట కూడా ఇచ్చింది. ఇంకా నీకు నాతో పనేముంది చెప్పు? నన్నిక్కడికి నిన్ను అమర్ని కలపడానికే కదా తీసుకొచ్చావు. ఇక అది ఎలాగో బాగి చూసుకుంటానని చెప్పి నీకు మాట ఇచ్చింది. అందుకే నా వల్ల నీకు ఏ ఉపయోగం లేదు కాబట్టే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటున్నాను. అర్థం చేసుకో మనోహరి అని అంటే, అప్పుడు మనోహరేమో, ఎవరికి తెలుసు, నీతో నాకు సడన్గా అవసరం పడితే నేను నిన్ను మళ్ళీ కోల్కతా అంతా వెతికి తీసుకురావాలా? అయినా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. నేను అమర్ ఒక్కటవ్వగానే నిన్ను నేనే పంపిస్తాను. అంతవరకు నోరు మూసుకొని ఉండు అని అంటుంది. అప్పుడు చంబా గట్టిగా, మనోహరి నేనిక్కడ క్షణక్షణం ఎక్కడి నుంచి ఎవరు దాడి చేస్తారో తెలియక భయంతో బ్రతకలేను, నేను వెళ్తున్నాను అంటూ వెళ్ళబోతూ ఉంటే అప్పుడు మనోహరి, సరే పద, నువ్వు కిందకి పద, అమర్ కింద హాల్లోనే ఉన్నాడు. నువ్వు యాదమ్మవి కాదు చెంబావి, మంత్రగత్తెవని చెప్పేస్తాను అని అంటుంది. అప్పుడు చంబా చేసేదేమీ లేక బ్యాగ్ అక్కడే పడేసి, అవసరం లేదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది. ఇది అన్నంత పని చేసినా చేస్తుంది. దీనికి ఇంత చేశాను, అది విశ్వాసం కూడా లేకుండా నన్ను ఇలా ఇబ్బంది పెడుతోంది. ఆ అమరేంద్ర నన్ను నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. ఇది గనక నేను మంత్రగత్తెనని చెప్తే, వద్దు నేను ఇక్కడే ఉంటాను అని అనుకుంటూ మనోహర్ని తిట్టుకుంటూ వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం అవ్వగానే పిల్లలు చాలా డల్గా ఆ రౌడీలు చేసిన పనికి కంగారు పడుతూ ఆ భయం ఇంకా గుర్తు చేసుకుంటూ భయపడుతూ ఉంటారు. ఇంకోవైపు బయట వేరే పిల్లలు అందరూ చాలా సంతోషంగా హోలీ ఆడుతూ ఆనందంతో గెంతులు వేస్తూ ఉంటారు. అప్పుడు మిస్సమ్మ, పిల్లలు ఏంటి ఇంకా కిందకు రాలేదు అని ఆలోచిస్తూ పైకి పిల్లల గదిలోకి వెళ్తుంది. అప్పుడు పిల్లలు డల్గా ఉండటం చూసి, ఏంటి పిల్లలు అలా డల్గా ఉన్నారు, పదండి బయటకు వెళదాము అని అంటే, అప్పుడు పిల్లలు, వద్దు మిస్ అమ్మ, మేము ఎక్కడికి రాము,
బయటకి రాము, మేము రూమ్లోనే ఉంటాం, అస్సలు బయటకి రాము అని అంటే అప్పుడు మిస్ అమ్మ ఎందుకు ఏమైంది, ఈరోజు ఏంటో మీకు తెలుసు కదా, ఈరోజు హోలీ, చూడండి బయట పిల్లలు ఎంత సంతోషంగా జాలీగా ఆడుకుంటున్నారో, పదండి మనం కూడా హోలీ ఆడదాం అని అంటే అప్పుడు పిల్లలు వద్దు మిస్ అమ్మ, మళ్ళీ ఆ రౌడీలు వచ్చి ఏం చేస్తారోనని మాకు చాలా భయంగా ఉంది అని అంటే అప్పుడు మిస్ అమ్మ అదేంటి పిల్లలు, మీరు ఒక ఆర్మీ ఆఫీసర్ పిల్లలు, మీరు ఇలా భయపడి మీ నాన్న పరువు తీస్తారా చెప్పండి, మీ నాన్న మీ మీద చిన్న గీతనైనా పడనిచ్చారా, మిమ్మల్ని ఎంత సేఫ్గా ఇంటికి తీసుకొచ్చారు, అలాంటిది మీరు ఇలా భయపడడం అస్సలు బాగాలేదు, మీ నాన్న మిమ్మల్ని కాపాడతాడని మీకు నమ్మకం లేదా, మీరు ఇలా భయపడితే మీ నాన్నని మీరే అవమానించినట్టు ఉంటుంది అంటే అప్పుడు పిల్లలు లేదు మిస్ అమ్మ, మా డాడ్ మీద మాకు నమ్మకం ఉంది, సరే మనం హోలీ ఆడదాం పదా అని అంటారు. ఇంతలో అమ్మ ఉండి మిస్ అమ్మ మరి హోలీ ఆడటానికి మా డాడ్ ఒప్పుకుంటాడా, కలర్స్ అది అంటే నాన్నకి నచ్చదు అని అంటే అప్పుడు మిస్ అమ్మ మీ నాన్నని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు, ఇప్పుడు మీ నాన్న నా మీద కోపంగా ఉన్నాడు కాబట్టి నేనేది చెయ్యొద్దు అంటానో మీ డాడ్ అదే చేద్దాం అంటాడు, కాబట్టి మీ డాడీతో మీరు వెళ్ళి డాడ్ హోలీ ఆడదాం అని చెప్పండి, అప్పుడు నేను ఎంట్రీ ఇచ్చి పిల్లలు హోలీ వద్దు ఏమీ వద్దు, కలర్స్ వాటరు అంతా హెల్త్కి మంచిది కాదు అని చెప్తాను, అప్పుడు మీ డాడ్ నా మీద కోపం ఉంది కాబట్టి నేను మీ మీద కోప్పడతాను, అప్పుడు మీ డాడ్ నా మీద కోపంతో హోలీ ఆడదామని అంటాడు, ఎలా ఉంది నా ప్లాన్ అని అంటే అప్పుడు రాథోడ్ పిల్లలు సూపర్ మిస్ అమ్మ అని అంటారు, అప్పుడు మిస్ అమ్మ సరే సరే మీరు కిందకు వెళ్ళి మీ డాడ్ని అడగండి, నేను వచ్చి మన ప్లాన్ని వర్కౌట్ చేస్తాను అని చెప్తుంది, అప్పుడు పిల్లలు అలాగే మిస్ అమ్మ అంటూ హాల్లో ఉన్న అమర్ దగ్గరికి వెళ్ళి డాడ్ హోలీ ఆడదామా డాడ్, బయట మా ఫ్రెండ్స్ అందరూ పిల్లలు హోలీ ఆడుతున్నారు డాడ్, మనం ఆడదాం డాడ్ అని అంటుంటే ఇంతలో అమర్ ఉండి అది పిల్లలు అని ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడు మిస్ అమ్మ ఎంట్రీ ఇచ్చి లేదు పిల్లలు హోలీ ఆడడానికి వీల్లేదు, ఆ రంగులు కలర్స్ కెమికల్స్ అంతా వద్దు, లోపలికి వెళ్ళి చదువుకోండి, హోలీ లేదు ఏమీ లేదు అని నటిస్తుంది, పిల్లలపై కోపాన్ని నటిస్తుంది. అప్పుడు అమ్మ ఉండి మేము నిన్నేం అడగలేదు, నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు, మేము మా డాడ్ని అడుగుతున్నాం కదా అని అంటుంది, అప్పుడు బాగి ఉండి అంత లేదమ్ము, మీ డాడ్ కూడా నా మాటే ఒప్పుకుంటాడు, నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు అంటూ అమర్ని రెచ్చగొడుతుంది. అప్పుడు అమర్ రాథోడ్ వెళ్ళి పిల్లలు హోలీ ఆడడానికి కావలసినవన్నీ తీసుకురా అని చెప్తాడు. అప్పుడు మిస్ అమ్మ ఏమండి ఏంటి మీరు, నేను వద్దు అని చెప్తుంటే మీరు చేద్దామంటున్నారేంటి అంటే నా మాటకు విలువ లేదా అని అంటుంది. అప్పుడు అమర్ మనోహరి తను 10 రోజులు ఉండి వెళ్ళిపోయేది, తన మాట వినాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు అమర్ అలా వెళ్ళిపోగానే పిల్లలు మిస్ అమ్మ రాథోడ్ అందరూ మన ప్లాన్ సక్సెస్ అంటూ రాథోడ్ మిస్ అమ్మ నీ ప్లాను అదిరిపోయింది మిస్ అమ్మ, మా సార్నే ఒప్పించేశావు, సరే నేను వెళ్ళి కలర్స్ అన్నీ తీసుకువస్తాను అంటూ వెళ్తాడు. పిల్లలు అమర్ మనోహరి మిస్ అమ్మ అందరూ హోలీ ఆడటానికి వైట్ డ్రెస్సెస్ వేసుకొని అందరూ హోలీ ఆడటానికి సిద్ధంగా ఉంటారు. రాథోడ్ హోలీ ఆడడానికి అన్ని కలర్స్ తీసుకొని వస్తాడు. పిల్లలు ఆ కలర్స్ని అందరికీ పూస్తూ నీళ్లు చల్లుకుంటూ కలర్స్ చల్లుకుంటూ వాటర్ బెలూన్స్ని ఒకరిపై ఒకరు పగలగొట్టుకుంటూ ఉంటారు. కానీ అమర్కి కలర్స్ పూయాలంటే భయపడతారు. మిస్ అమ్మ వెళ్ళి అమర్కి కలర్స్ పూస్తుంది. అప్పుడు అమర్ నిన్ను నాకే కలర్స్ పూస్తావా అంటూ పక్కనే ఉన్న కలర్స్ బాక్స్ తీసుకొని బాగీకి పూస్తూ తన మీద మొత్తం కలర్స్ని ఒకేసారి పోసేస్తాడు. అప్పుడు బాగి అమర్ నుంచి తప్పించుకోవటానికి ట్రై చేస్తూ కింద పడబోతుంది. అప్పుడు అమర్ మిస్సమ్మని కింద పడిపోకుండా మిస్సమ్మ చెయ్యిని పట్టుకొని గట్టిగా తన వైపు లాక్కుంటాడు. మిస్సమ్మ వెళ్ళి అమర్ గుండెలకు హత్తుకుంటుంది. ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.
ఇంతలో అమర్ని బాగి గట్టిగా హగ్ చేసుకుంటుంది. అమర్ బాగి అలా హగ్ చేసుకోగానే బాగి ప్రేమలో పడిపోయి తను కూడా బాగీని గట్టిగా హత్తుకుంటాడు. ఒకరినొకరు హగ్ చేసుకొని ప్రేమలో మునిగిపోతారు. ఇంతలో బాగి అమర్ నుదుట మీద కిస్ చేస్తుంది. ఇదంతా చంబా చూస్తూ మనోహర్ని పిలిపించి బాగి అమర్ని కిస్ చేసే సీన్ చూపిస్తుంది. మనోహరి ఆ సీన్ చూసి చాలా షాక్ అవుతుంది. అసలు ఏం జరగబోతుంది? మనోహరికి బాగి హెల్ప్ చేస్తాను అని చెప్పిందంతా బాగి ఇంట్లోకి రావడానికి చేసిన ప్లాన్ అని, అమర్ని తనని బాగి కలుపుతాను అన్న విషయం అంతా అబద్ధమని మనోహరికి తెలిసిపోనుందా? అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.